పోలీస్ స్టేషన్ లోపలికి ఎలా వెళ్ళాలి? ఇది తీసుకుని అనేసి వాళ్ళే తీసుకెళ్ళిపోతారు. అటు నుంచి వెళ్ళండి సార్. ఏంటయ్యా మాదాపూర్ అని రాయకుండా మందాపూర్ అని రాసావు? మందేసి రాస్తున్నావా ఏంటి? చిన్నప్పుడు ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఏమవుతుంది? 0 వస్తుంది. అందుకే సున్నాలు వేసి బతుకుతున్నావు. అని వేసేయాలంట. తీసుకుని నిన్నేస్తే దరిద్రం వదిలిపోద్ది. సున్నం పెడత మొహం నువ్వు. అవును పెద్ద మహేష్ బాబు. మరి పోరా సార్. డైనోసార్ భవానీ కాఫీ నేను కంప్లైంట్ ఇవ్వాలి. వద్దు సార్, పారి పిల్లలు ఉండండి. పని మానేసి పడుకున్నాను కంప్లైంట్ ఇస్తే నా ఉద్యోగం పోతుంది. అయ్యో లేదు సార్, మీ మీద కాదు. నా కూతుర్ని ఎవరో కిడ్నాప్ చేశారు, వాళ్ళ మీద ఇవ్వాలి. ఓ ఆ కంప్లైంటా? నీ పేరేంటి? శ్రీనివాసులు గారు. శ్రీనివాస్ గారేంటి? చిన్నప్పుడు శ్రీనివాస్ అంటారు, పెద్దయ్యాక రెస్పెక్ట్ ఉండాలిగా, అందుకే గారు. ఆధార్ కార్డ్ జెరాక్స్, నీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ అమ్మాయి ఫోటో ఒకటి ఇచ్చాలండి. నేను రేషన్ కార్డు అప్లై చేయడానికి రాలేదు. తెలుసు, అడ్రస్ కోసం ఆధార్ కార్డు, మీ అమ్మాయిని గుర్తుపడడం కోసం ఫోటో. ఇంతకీ ఎస్ఐ గారు ఎక్కడ? లోపల సెల్లో ఉన్నారు. కోటింగ్ ఇస్తున్నారా? లేదు, బయట పెయింటింగ్ వేస్తున్నారు. ఓ అయితే ఆయనకే ఇస్తా. సార్ ఇక్కడే ఇవ్వాలి సార్. సార్ సార్ ఆగండి సార్. సార్ సార్ 1 మూమెంట్. ఈ ఫోటోలు కూడా ఏంటి? సెల్ఫీ. చెప్పండి. పద్మావతి. సార్ మేడం గారు లేరా? ఏ మేడం? అదే సార్ పద్మావతి మేడం. నేనే పద్మావతి. చెప్పండి, ఏంటి విషయం? మీకు కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను. చెవులో సార్. ఇది సీక్రెట్ కాదు, గట్టిగా చెప్పొచ్చు. చెప్పండి. పెన్న చెవులో ఉంది సార్. నువ్వేంటో నవ్వుతున్నావు? ఓవర్ యాక్టింగ్ చేయకు. కంప్లైంట్ ఏంటి? మా అమ్మాయిని ఎవరో ఎత్తుకెళ్ళారు సార్. కిడ్నాపా? అమ్మాయి పేరు? అమూల్య. చూడ్డానికి అమ్మాయి ఎలా ఉంటుంది? అందంగా మహాలక్ష్మిలా ఉంటుంది సార్. కన్ఫామ్గా కిడ్నాపే. అడ్రస్ చెప్పండి. మన స్టేషన్ నుంచి లెఫ్ట్కి వెళ్తే అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉంటుంది సార్. జాగ్రత్త, పైనుంచి బొండం పడితే నెత్తి బగులుతుంది. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఫోన్ బూత్ ఉండి ఆ గోడ మీద పచ్చి బూతులు ఉంటాయి, పట్టించుకోకండి. దాని నుంచి ఎడమవైపు 7వ అపార్ట్మెంట్ లో 8వ ఫ్లోర్ లో 9వ ఫ్లాట్ నాది సార్. అక్కడ ఉంటుంది సార్ బోర్డు, తాళాబత్తులు శ్రీనివాసులు గారు అని. నన్ను పిజ్జా డెలివరీ చేయమంటారా? పోస్టల్ అడ్రస్ చెప్పండి. 19/199/1 మాదాపూర్, హైదరాబాద్. ఓకే. మీకు ఎవరి మీద డౌట్ ఉందా? డౌట్ ఏంటి సార్, క్లియర్ గా తెలుసు. ఆ సంజు గడే. సంజు గడా? ఆడెవడు? సంజు గడ్ అని మా అమ్మాయి అంటబడుతూ ఉంటాడు. డీటెయిల్స్ రాసుకోండి. పేరు సంజయ్. ఫోన్ నంబర్ 9966555544. ఫ్యాన్సీ నెంబరు. అమ్మాయి ఫోటో ఉందా? ఉంది సార్. వావ్. ఈ చిందులేంటి? సాయంత్రం 5ంటికల్లా మీ అమ్మాయి మీ ఇంట్లో ఉంటుంది, వెళ్ళరండి. మా అమ్మాయి మా ఇంట్లో ఉంటాం కదా సార్. ముందాడిని పట్టుకుని తోలు తీసేయండి సార్. కంట్రోల్ చేసుకోలేక అడుగుతున్నాను, మీ ఆవిడ పేరేంటి సార్? పార్వతి. ఏం? మీ పెళ్లి శుభలేఖ మీద పద్మావతి వెడ్స్ పార్వతి అని చూసి జనమేమి తేడాగా అనుకోలేదా సార్? ఎందుకురా నవ్వుతున్నావు? నా ఫ్యామిలీ మ్యాటర్ నీకెందుకు? ఎలా? సారీ సార్. మీరు వెళ్ళండి. అర్థమైంది సార్. హలో, ఎంత కావాలి? 1,00,000. మరి అంత తక్కువ? అవసరం అంతే ఉంది. కిడ్నాప్ చేసి అంత తక్కువ డిమాండ్ చేస్తున్నావా? హలో హలో, ఎవరు మాట్లాడేది? ఏయ్, మాదాపూర్ ఎస్ఐ. సార్ సార్, సారీ సార్, లాస్ట్ నెంబర్స్ చూసి మా ఫ్రెండ్ అనుకున్నాను. మీ పేరేంటి సార్? నా పేరు ఎందుకమ్మా, సార్ అని పిలు. ఓకే సార్. అమూల్య ఎక్కడ? సార్ మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఏయ్, తెలుగులోనే మాట్లాడుతున్నాను కదరా. నువ్వు కిడ్నాప్ చేసిన అమూల్య ఎక్కడా? సార్ తన ఫియాన్సీ సార్, మేము పెళ్లి చేసుకోబోతున్నాం. నేను ఎందుకు సార్ కిడ్నాప్ చేస్తాను? అదంతా నాకు తెలియదు. నాకు కంప్లైంట్ వచ్చింది. సాయంత్రం 5ంటికల్లా మీరిద్దరు నా స్టేషన్ ముందు ఉండాలి, అర్థమైందా? ఎవరు సార్ మీకు కంప్లైంట్ ఇచ్చారు? ఏయ్, నన్నే ఎంక్వైరీ చేస్తున్నావా? ఓకే సార్.